సృష్టికి మూలం ప్రేమ. అంటే ప్రేమ మీద మనం డిస్కస్ చేయాలంటే ఎన్ని కోట్ల పేజీలైనా చాలు, ఎన్ని వేల నిమిషాలైనా మనం సరిపెట్టలేమంటే అంత అద్భుతమైన విషయం ప్రేమ అంటే. ఆ ప్రేమతో నిండి ఉంది కాబట్టి ఈ సమాజం ఇంకా నిలబడిందని నేను అనుకుంటున్నాను. సాధారణంగా ప్రేమ అనగానే గులాబీ పువ్వు గుర్తొస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే పావురాలండి, కబూతర్స్. అంటే ఆ ప్రేమ యొక్క సందేశాన్ని చేరవేయడానికి ఈ పావురాలు ఎక్కువగా, అంటే పూర్వకాలం నుంచి మన సినిమాల్లోనూ వాటిలోని చూసిందే ఆ రకంగా ప్రేమ సందేశాలకి రాయబారులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నామండి. చూడండి ఎన్ని రకాల పావురాలు ఉన్నాయో. ఆ పావురాల సందేశాన్ని మరి అంటే ఇక్కడ బీచ్ అనగానే లవర్స్కి ప్రత్యేకించి అడ్డాగా మారింది. మరి ఎంతమందికి ఇన్ని సందేశాలు చేరవేస్తున్నాయో. ఇగో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గారికి అంటే ఆంజనేయ స్వామి ఏంటి ప్రేమ ఏంటి అంటున్నాను అనుకోవద్దు. అంటే ఇక్కడ ఎవరో ఒక ఆయన సైకత శిల్పం ఒకటి చెక్కాడు ఇక్కడ. అదే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అయినా ప్రేమ విషయంలో ఆంజనేయుని కన్నా తెలిసింది ఇంకెవరికి ఉందండి. అంటే సీతారాముల వారిని ఆరాధించడంలో, ప్రేమాభిమానాలు పంచడంలో ఆయనకి మించిన భక్తులు ఇంకొక వేరే వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే ప్రేమ అంటే కేవలం మనం ప్రేమికుల మధ్య, ఇద్దరు ప్రేమికులు అనేది వాళ్ళ అమ్మ నాన్న అవ్వచ్చు, సోదర ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఒక బాస్ మీద ఒక సబార్డినేట్గా ఉండే ప్రేమ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేది ఒక ఇష్టం, ఒక త్యాగం. నువ్వు బాగుండాలి, నేను ఎలాగున్నా అనుకునే ఒకనొక అర్థం. ఏంటి ఎలా నిరేషన్లు ఏమున్నాయండి, ఎన్ని రకాలైనా చెప్పుకోవచ్చు ప్రేమ గురించి మనం. అందుకే అంటున్నాను, ఇప్పుడు చూడండి నన్ను చుట్టుముడుతున్నాయి అంటే నన్ను లవ్ చేస్తున్నాయి ఏంటి. ఒక్కసారి మీరు సరదాగా మార్నింగ్ టైంలో వస్తే కనుక ఈ యొక్క పావురాల యొక్క హడావుడి అంతా చూడవచ్చు సరదాగా. ఒకసారి రండి. ప్రేమకి మీకు మీ తాలూకా ఎవరైనా ఉంటే కనుక రాయబారాలుగా వీటిని వాడుకోవచ్చు. సరదా ప్రసన్నం మరలా భావించద్దు. ఇంకా మార్నింగ్ సూర్యోదయం అవుతుంది, సూర్యరావు గారు వచ్చేస్తున్నారు. అంటే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఎవరో తన ప్రేమని ఈ రకంగా నేల మీద వ్యక్తపరిచాడు. ఇది భగ్న ప్రేమ, విఘ్న ప్రేమ, సఫల ప్రేమ నాకైతే తెలియదు, కానీ ఎవరో తన హృదయాన్ని అంతా ఇక్కడ పరిచాడు. ఇందు మూలంగా యువతరానికి ఒక చిన్న సందేశం అండి. ప్రేమించే విషయాన్ని తన ప్రేమికుడు లేదా ప్రియురాలకి చెప్పలేని వాడు అసలు ప్రేమించకూడదండి. అంటే పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదంట నేను అవుతే. అంటే ఆ ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఆవిడ చెప్పలేడు. కాకపోతే మన జీవితంలో అన్నీ సక్రమంగా సెటిల్ అయ్యాక పుట్టాలన్న రూల్ ఏం లేదు. ఏదేమైనప్పటికీ ప్రేమ ఉంటే వ్యక్తపరచండి. కానీ ఓ